వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు 768 ఆర్ట్స్. నేను మీ నీరుని. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో ఉగాది పండగ సందర్భముగా ఉగాది రోజున మనం చేసుకునే ఉగాది పచ్చడితో 2 రామచిలకల ముగ్గు ఎలా వేయాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఇలా లైన్ గీసుకొని టూ లైన్స్ గీసుకొని కింద కూడా చిన్న లైన్ గీసుకొని ఇక్కడ మనము హ్యాపీ ఉగాది అని రాసుకునే దానికి మ్యాటర్ అన్నమాట. బ్లూ కలర్ తో ఫిల్ చేస్తున్నానండి. డార్క్ కలర్ వేస్తే మనం లెటర్స్ లైట్ కలర్స్ తో వేసుకోవచ్చు. అందుకనే ఫస్ట్ నేను డార్క్ కలర్ బ్లూ కలర్ తో ఫిల్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా డార్క్ కలర్ తో ఫిల్ చేశాను. ఇప్పుడు బర్డ్స్ తో ముందు లెటర్స్ వ్రాస్తున్నానండి. తర్వాత కలర్స్ ని దానిపై లెటర్స్ మీద ఫిల్ చేస్తాను. ఎందుకంటే ఒక ఐడియా కోసం లెటర్స్ ఎంత గ్యాప్ తో వస్తుందనేసి ముందుగా నేను బర్డ్స్ తో రాస్తున్నానండి. హ్యాపీ ఉగాది అని స్పెల్లింగ్స్ తో ముందుగా బర్డ్స్ తో నేను వ్రాసాను. ఇక్కడ 2025 అని రాశానండి. ఇప్పుడు మనము కలర్ ని ఫిల్ చేద్దాము. లైట్ కలర్, లైట్ గ్రీన్ కలర్ ని ఇక్కడ ఫిల్ చేస్తున్నానండి. ఇంకా బర్డ్స్ తో గీసాం కదండి, ఆ గ్యాప్ లోనే మనము కలర్స్ ని ఫిల్ చేసుకుంటా వచ్చేయాలి. హ్యాపీ ఉగాది 2025. ఇలాగా లైట్ కలర్ తో కలర్ ని ఫిల్ చేసుకుంటా వచ్చేయాలి. ఇప్పుడు 2 రామచిలకలు ఎంత సింపుల్ గా వేసామో చూడండి. మీరు చాలా సులువుగా వేసేయవచ్చండి. చాలా సింపుల్ గా 2 రామచిలకలు ఎలా వేసానో గమనించండి. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళు చెప్పక్కర్లేదండి, చాలా సులువుగా వేసేయగలరు. సేమ్ ఇదే విధంగా మనము ఇంకో రామచిలక కూడా వేస్తాము. మనం రోజు వేసే రామచిలక సేమ్ యాస్టీజ్ అలానే వేసుకుందాము. చిన్న రామచిలకలండి. కలర్స్ ఫిల్ చేసిన తర్వాత ముక్కు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, అలానే వేసుకోవాలి. గమనించండి, ముక్కు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము రామచిలకలకి రెడ్ కలర్, గ్రీన్ కలర్ ని ఫిల్ చేస్తున్నానండి మొత్తానికి. ఇప్పుడు ముందుగా రెడ్ కలర్ ని ఫిల్ చేస్తున్నాను. 2 రామచిలకలకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకే కలర్ ని నేను ఫిల్ చేస్తున్నానండి. ఇప్పుడు గ్రీన్ కలర్ అండి, చిలక పచ్చ కలరు. రామచిలకలు అంటేనే గ్రీన్ కలరు కాబట్టి నేను గ్రీన్ కలర్ తోనే ఫిల్ చేస్తున్నానండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెండో రామచిలక కూడా అదే కలర్ ని ఫిల్ చేసుకుంటా వచ్చాను. ఇప్పుడు తోకకు కూడా కొంచెం ఈ కలర్ ని ఫిల్ చేసి తర్వాత డార్క్ గ్రీన్ కలర్ ని కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకుందామండి. చూడండి, డార్క్ కలర్ గ్రీన్ కలర్ ని కింద షేడ్ ఇచ్చే విధంగా లైట్ గా వేసుకుందాము. అంతేనండి. ఇప్పుడు ముక్కుకి రెడ్ కలర్ ని ఫిల్ చేస్తున్నాను.
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు కన్ను వైట్ బ్లాక్ డాట్తో ఫిల్ చేశాను. చూసారు కదండి, చాలా క్యూట్గా ఉంది కదండి రామచిలుకలు చిన్నవి. ఇప్పుడు మధ్యలో మామిడికాయని ఎలా వేసాను చూడండి. ఇలా మామిడికాయని వేసి ఒక కాడకి 2 ఆకులు ఉన్నట్టుగా చిన్నదిగా వేసి దానికి యాస్టీజ్గా మనం డార్క్ కలర్ని ఫిల్ చేసుకోవాలండి. మామిడికాయని డార్క్ గ్రీన్ కలర్, కొంచెం లైట్ గ్రీన్ కలర్ని కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ని ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఉగాది పచ్చడి అండి. ఒక బౌల్లో ఉగాది పచ్చడి ఎలా వేసానో గమనించండి. ముందుగా ఒక బౌల్ వేసుకుని బౌల్కి మొత్తంగా నేను పింక్ కలర్ని ఫిల్ చేశాను. ఒకే కలర్తో బౌల్ని ఫిల్ చేసుకున్నానండి. ఉగాది పచ్చడితో లైట్ గ్రీన్ కలర్ ముందు వేసుకొని మామిడి ముక్కల్లాగా గ్రీన్ కలర్ని అక్కడక్కడ డాట్ లాగా పెట్టుకుంటా వచ్చానండి. తర్వాత డార్క్ కలర్ గ్రీన్ కలర్ని అక్కడక్కడ డాట్ లాగా వేసాను. వేప పూత వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి వైట్ని కూడా అక్కడక్కడ కొంచెం మిక్స్ చేశాను. బౌల్ కొంచెం డార్క్ పింక్ కలర్ని బాక్స్ లాగా చెట్స్ లాగా గీసుకున్నానండి. కొంచెం ప్లెయిన్గా లేకుండా చెట్స్ టైప్లో గీసాను. వేపాకు వేప పూత ఎలా వేసాను ఒకసారి గమనించండి. వేపాకు వేప పూత ఆకుల్లాగా గీసుకున్నాను. వేప పూతకి ఇప్పుడు చిన్న కాడలాగా లైన్స్ వేసుకొని ఆ లైన్స్ చుట్టూ వైట్ కలర్తో ముగ్గు పిండితో చిన్న చిన్న డాట్స్ పెట్టానండి. వేప పూతకి వేప పూత టైపులో ఇలా డాట్స్ పెట్టుకుంటా వచ్చేయాలండి. చూడండి వేప పూత టైప్లోనే ఉంది కదండి. ఇప్పుడు సన్కి రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, డార్క్ ఎల్లో, లైట్ కలర్ ఎల్లో వేసి మనం ఎలా మిక్స్ చేసి సన్ లాగా ఎలా వేసుకున్నామో చూద్దాము. ముందు రెడ్ కలర్ని డార్క్ కలర్ని ఫస్ట్ ఫిల్ చేసుకుందాము. ఇలా ముందుగా రెడ్ కలర్ని ఫిల్ చేసుకున్నాము. తర్వాత డార్క్ ఆరెంజ్ కలర్ని ఫిల్ చేసుకున్నాము. సన్ రైజ్ ఇలా ఆరెంజ్ కలర్ని ఫిల్ చేసుకుందాము. తర్వాత డార్క్ ఎల్లో అండి. డార్క్ ఎల్లోని ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు లైట్ ఎల్లో కలర్ని ఫిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక్కొక్క కలర్ ఫిల్ చేసినట్టు కనిపించుకోకుండా షేడ్ ఇచ్చే విధంగా ఎలా వేస్తున్నానో ఒకసారి చూడండి. ఫస్ట్ రెడ్ ఆరెంజ్ వేసాం కదా, ఆ 2 కలర్స్ని కొంచెంగా తీసుకొని మిక్స్ చేద్దాము.
మిక్స్ చేసి ఆ 2 కలర్స్ మీద మధ్యలో వేసుకుంటూ వస్తే 2 సపరేట్ కలర్లు తెలియకుండా కొంచెం షేడ్ ఇచ్చే విధంగా వేసుకుంటూ రావాలండి. చూసారా, 2 కలర్లు కలిసిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు మిగతా 2 కలర్స్ని మిక్స్ చేసుకుంటా ఆ కలర్స్ మీద వేసుకుంటా వచ్చామంటే కలర్స్ అన్నీ మిక్స్ అయినట్టు ఇలా కలర్స్ని ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డాట్స్ పెట్టుకుంటా రావాలండి. లైన్స్ తీసుకుంటా డాట్స్ వేసుకుంటా వచ్చేయాలి. 4 డాట్స్ ఒక లైను, 4 డాట్స్ ఒక లైను ఇలా వేసుకుంటా మనము ఆర్ట్ వేసినట్టు ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ గంటల్లాగా వేసుకుందామండి. 4 గంటలు. ఎల్లో కలర్తోనే గంటలు వేసానండి. మొత్తం ఎల్లో కలర్తోనే ఫిల్ చేసుకుంటా వచ్చాను. ఒక్కొక్క గంట సైజు తగ్గించుకుంటా రావాలి. తర్వాత రెడ్ కలర్తో ఇలా పెట్టుకుంటా రావాలండి. చూసారుగా గంటలు ఇలా వేసానండి. ఎలా ఉందండి ముగ్గు? చాలా బాగా వచ్చింది కదండి. సింపుల్గా 5 చుక్కలతో మనము చాలా గ్రాండ్గా వేసుకోవచ్చండి ముగ్గులు. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినైతే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనము వీటికి తగ్గట్టు బార్డర్ వేసుకుందామండి. ముందుగా ఒక లైన్ గీసుకొని 4 లైన్స్ ఇలా వేసుకుని ఇక్కడ గంటలు కాకుండా మనము పసుపు కుంకుమతో పెట్టానండి. పసుపు కుంకుమతో డాట్ లాగా వేసి పెట్టేశాను బార్డర్కి. ఇప్పుడు మధ్యలో ఒక డిజైన్ లాగా వేసుకుందామండి. చిన్న ఫ్లవర్ లాగా వేసుకొని 3 దానికి ఇలాగా రౌండ్తో డిజైన్ వేస్తాను. గమనించండి, సింపుల్గా ఎలా బార్డర్ వేసాను. బార్డర్స్ మీరు ఎక్కడో వెతకపడలేదు, ఇంకా మీకు బార్డర్స్ కూడా మీకు అందజేస్తున్నానండి. చూసారు కదండి బార్డర్ ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ విధంగా మనము బార్డర్ వేసుకోవాలి. కలర్స్ కూడా ఎక్కువ లేదండి దీనికి. మొత్తం నేను పసుపు కుంకుమతోనే ఫిల్ చేసేసాను. ఒక పింక్ కలర్, గ్రీన్ కలర్ మాత్రమే బార్డర్కి వేసానండి. పసుపుతో ఇలా వేసుకుంటా వచ్చేయాలి. తర్వాత రెడ్ కలరు ఇలా ఫిల్ చేసుకుంటూ వచ్చి ఈ ఆకులకి గ్రీన్ కలర్ని ఫిల్ చేశాను. ఇక్కడ పింక్ కలర్తో ఫిల్ చేశానండి. అంతేనండి, సింపుల్గా మనం బార్డర్ వేసుకునేసాము. ఎలా ఉందండి బార్డర్? ఇలాగా 3 డాట్స్ పెట్టానండి. సేమ్ ఇదే విధంగా మనము ఇక్కడ కూడా అలానే బార్డర్ వేసుకుంటే ముగ్గు చాలా బాగుంటుంది. ఉగాది పచ్చడితో ఈరోజు ముగ్గుని మనము వేసుకున్నామండి. ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ముగ్గు ఎలా వచ్చిందో, మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ ముగ్గు కానీ నచ్చితే మీరు ముందు చేయాల్సిన పని మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగా రెండో బార్డర్ కూడా ఇలా వేసుకునేసి పసుపు కుంకుమలాగా కలర్స్ని ఫిల్ చేసుకొని గ్రీన్ కలర్ని ఆకులతో ఫిల్ చేసుకొని ఫ్లవర్ని పింక్ కలర్తో ఫిల్ చేసుకుంటే సెకండ్ బార్డర్ కూడా మనం కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్గా వచ్చేసిందండి బార్డరు.
రెడ్ కలర్తో ఇప్పుడు ఫిల్ చేసుకుంటా. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళు మాత్రం చాలా సులువుగా వేసేయగలరండి. చిన్న వాకిలు ఉన్న వాళ్ళు కూడా మంచి ముగ్గులు వేయలేము అని బాధపడకుండా మీకు మంచి మంచి ముగ్గులు నేను అందజేస్తానండి. చిన్న వాకిలు ఉన్న వాళ్ళు ఇలాగా డాట్స్తో బార్డర్ని ఫినిష్ చేసుకున్నాము. చూసారు కదండి, ఈ ముగ్గు ఎలా వచ్చింది మీరు తప్పకుండా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. 5 చుక్కలతోనే, కేవలం 5 చుక్కలతో మీకు మంచి ముగ్గులు అందజేస్తానండి. చిన్న వాకిలు ఉన్న వాళ్ళు మాత్రం మీరు మంచి మంచి ముగ్గులు డిజైన్స్ ఈ ఛానల్లో మీరు నేర్చుకోగలరు. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సులువైన పద్ధతిలో నేను ముగ్గులు అందజేస్తున్నానండి. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.